2025 అయితే అయిపోయింది. కొత్త సంవత్సరం వచ్చింది. ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అని అనుకుంటాం కానీ చివరికి వచ్చేసరికి పాత ఇయర్ ఎట్లా ఉందో కొత్తది కూడా అలానే నడుస్తుంది. ఏం చేంజ్ రాదనమాట. ఎక్కడేసిన గొంగలు అక్కడే అంటారు కదా, ఆ సామెత ప్రకారం కూడా మన జీవితాలు అంతే ఉంటాయి. మనం కొత్త సంవత్సరం రాగానే అరే నేను ఇది చేసేస్తా, ఇది సాధిస్తా, ఇలా ఉంటా, ఇది నేర్చుకుంటా అనుకుంటాము. కానీ అవన్నీ సపోర్ట్ చేయ, సిచ్యువేషన్ కూడా సపోర్ట్ చేయం, మనం కూడా చేయం. ఇంకా మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అట్లానే ఉంటాం. ఏదో కొందరు లైఫ్లో వాళ్ళ చేంజెస్ అంటే వాళ్ళ లైఫ్లో కొన్ని చేంజెస్ వస్తాయి కానీ మనం ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అనుకుంటాం. మనలాంటి వాళ్ళ లైఫ్లు ఇలానే ఉంటాయి. పాత ఇయర్ కన్నా కొత్త ఇయర్ ఇంకా ఘోరంగా తయారవుతుంది. కానీ ఏదో మంచి జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి అరే న్యూ ఇయర్ వచ్చింది, మాకు మంచి జరగాలి, మాకు మంచి జరుగుతుంది అని స్టార్ట్ చేస్తాం. కానీ చివరికి వచ్చేసరికి అమ్మ లాస్ట్ ఇయరే బెటర్గా ఉంది, కొంచెం ఈ ఇయర్ మరీ ఎంత దరిద్రంగా ఉంది, కొత్త సంవత్సరం వచ్చింది ఏంటో నాకు ఎలా తగిలింది, నా బతికి ఎలా తగిలింది, ఎలా జరుగుతుంది ఏంటి, కొత్త సంవత్సరం నాకు అలా కలిసి రాలేదు, ఇలా కలిసి రాలేదు, ఇది ఏమో వచ్చాను మాట్లాడుకుంటాం. కానీ మనం ఏదో సాధించామని ఎందుకు మాట్లాడుకోం నాకైతే తెలియదు. నా లైఫ్లో అంతే ఉంటుంది. ఎప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఏదో జరుగుతుంది, ఏదో చేస్తాను, ఏదో సాధిస్తాను, ఈ సంవత్సరంలో దేవుడు మంచిగా చేస్తాడు అని అనుకుంటాను. కాకపోతే అలా జరగదు. ఇంకా దానికన్నా బ్యాడ్గానే నేను కానీ నా కెరీరు అన్న మెంటల్ కండిషన్ అన్నీ అంతే ఉంటాయి కాబట్టి మంచిగా అయితే అవ్వదు. సో ఈ లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయో, కొత్త సంవత్సరం ఏంటి అనేది అయితే నాతో షేర్ చేస్తాను.